అందరికీ నమస్కారం. ఈరోజు తమిళనాడు, బెంగాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. తమిళనాడు అనేటువంటిది ఆంధ్రాకి బోర్డర్‌గా ఉన్నటువంటి రాష్ట్రం. అందరిలో కూడా ఆసక్తి తమిళనాడులో ఎవరు గెలవటానికి అవకాశం ఉంది అనేటువంటిది. ఎన్‌డీఏ కూటమి వర్సెస్ ఇండీ కూటమి. ఎన్‌డీఏ కూటమి అంటే అన్నా డీఎంకే, బీజేపీ మిత్రపక్షాలతో కలిపిన కూటమి. అలాగే ఇండీ కూటమి అంటే డీఎంకే అండ్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిపినటువంటి కూటమి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి. అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిఎంకే అధినేత. మళ్ళీ ఆయనే గెలుస్తారా, లేదు అంటే ఈసారి అన్నా డిఎంకే కూటమి గెలిచే అవకాశం ఉందా, లేదు అంటే విజయ్ చూపించే ప్రభావం ఎంత, విజయ్ ఏమన్నా కింగ్ మేకర్ కాగలరా? అక్కడ రకరకాల సర్వేలు వచ్చాయి. కొన్ని సర్వేలు ఖచ్చితంగా ఈసారి అధికార మార్పిడి జరుగుతాయని, కొన్ని సర్వేలు లేదు ఉన్న ప్రభుత్వమే గెలిచిద్దని ఇంకొన్ని సర్వేలు, విజయ్ కింగ్ మేకర్గా మారుతాడు, అక్కడ హంగు రాబోతుందని మరికొన్ని సర్వేలు చెప్పాయి. సర్వేలకి పొలిటికల్ మోటివ్ ఉంటుంది. చాలా సర్వేలకి, అందరికీ నేను చెప్పను కానీ చాలా సర్వేలకి పొలిటికల్ మోటివ్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న దాన్ని జనంలోకి పంపించే దానికోసం ఈ పార్టీయే గెలవబోతుంది, లేదా ఈ కూటమే గెలవబోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనకుండేటువంటి కోరిక వేరు, నిజాన్ని చెప్పటం వేరు. మన కోరికను మనలో ఉంచుకోవాలి, మన అభిప్రాయంగా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి. కానీ సర్వే అన్నప్పుడు అక్కడ ఏం జరగబోతుందో అదే చెప్పగలగాలి. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, పోనీయండి, పక్కన పెట్టేస్తే నాకున్న అంచనానైతే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకున్న అంచనా అక్కడ మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 118 స్థానాలు మ్యాజీపీ గారు అక్కడ రావాలి. ఆ 118 స్థానాలకి ఎవరు రీచ్ అయితే వాళ్ళదే అధికారం. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే కూటమి అధికారంలో ఉంది. ఈసారి అన్నా డిఎంకే కూటమి అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళు కూడా అధికారంలో రావడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టి ఎంత కాదన్నా అవునన్నా అతను కూడా ప్రభావం చూపించే ఒక రాజకీయ పార్టీగా తమిళనాడు ఎన్నికల్లో ఉన్నాడు. 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే విజయ్ ప్రభావం ఇక్కడ చాలా నామినల్. విజయ్ ప్రభావం ఉంది, లేదని కాదు, ఓట్ల పరంగా ఉంది, కానీ సీట్ల పరంగా అతను చాలా నామినల్. అతను 10 సీట్లు గెలుస్తాడా, 15 సీట్లు గెలుస్తాడా అన్న కాడే అతని స్టామినా ఆధారపడి ఉంది తప్ప అతను ఏమి కింగ్ అవుతాడనో, కింగ్ మేకర్ అవుతాడనో, అధికారంలోకి వస్తాడనో, ప్రతిపక్షంలో ఉంటాడనో, హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుతాడనో అనుకోవటానికి ఈనాటికైతే ఇప్పటికైతే నాకు పరిస్థితులు ఆ రకంగా కనబడటం లేదు. అక్కడ మళ్ళీ డిఎంకే కూటమి గెలవడానికి అవకాశం కనపడతా ఉంది. స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కనపడతా ఉంది. అలాగే అన్నా డిఎంకే కూటమి కూడా కొద్దిగా మంచి స్థానాన్ని సంపాదిస్తారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. విజయ్ మాత్రం ఒకప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఊపు తర్వాత కాలంలో లేదు. మళ్ళా ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత, అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత మాత్రం కొంత విజయ్ వైపు ఊపు వచ్చిందిలే. కానీ విజయ్కి ఓటేసే వాళ్ళు ప్రధానంగా ఆలోచిస్తుంది అంటే విజయ్ కాదు కదా అధికారంలోకి వచ్చేది, పోటీ డిఎంకే అన్నా డిఎంకే కూటమి మధ్య కదా నడుస్తుంది అనేది మేజర్గా. అంటే విజయ్కి ఓటు వేయటం వల్ల విజయ్ ఏమి అధికారంలో రాడు కదా అనేది ఉంది. సరే, చిన్న పార్టీలకి ఇది ఒక డిసడ్వాంటేజ్. చిన్న పార్టీలకి ఇది ఒక డిసడ్వాంటేజ్. ఎందుకంటే చిన్న పార్టీలకి ఓటేసే వాళ్ళు ఈ పార్టీ ఎలాగూ గెలవదు, పోటీ వాళ్ళిద్దరి మధ్య కదా, వాళ్ళిద్దరిలో ఎవరు బెటరో చూసుకుందాం అంటే ఎవరికి వాళ్ళు నా ఓటు వృధా అయిపోయిద్దేమో, ఓడిపోయే పార్టీకి వేస్తే, గెలిచే పార్టీకి వేస్తే గెలుపులో నాకు కూడా భాగస్వామ్యం ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది నిజానికి చిన్న పార్టీలకు డిసడ్వాంటేజ్. ఇప్పుడు విజయ్ మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా విజయ్ గెలవడు కాబట్టి గెలిచే వాళ్ళకి వేద్దాంలే, లేదా వాళ్ళిద్దరి మధ్య మంచి ఫైట్ ఉంది, ఈ పార్టీని గెలిపిద్దాం అనే ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. అది పాపం నిజంగా విజయ్కి డిసడ్వాంటేజ్. ఇప్పుడు అతను 2 చోట్ల పోటీ చేస్తున్నాడు, ఒక చోట గెలవచ్చు, ఒక చోట ఓడిపోతాడు అనేది. ఒక చోట గెలవచ్చు, మొత్తానికి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది విజయ్కి. అసెంబ్లీకి విజయ్ ఈసారి వెళ్తాడు, అంతవరకు అతను సక్సెస్ అయినట్టు. కానీ అతని పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవడం, అతని పార్టీని ఏదో పెద్ద స్థాయిలో నిలబెట్టుకోవడం ఇప్పటికైతే లేదు, ఈ ఎన్నికలకైతే లేదు. అతను లాంగ్ స్టాండర్డ్లో నిలబడితే వచ్చే ఎన్నికలకి ఏమన్నా చూడాలి. అంటే ప్రతిసారి స్క్రీన్ మీద ఉన్న హీరోయిజం రియల్ లైఫ్లో నిలబడిద్దని చెప్పడానికి లేదండి. ఒకప్పుడు సినిమా హీరోల ప్రభావం, సినిమా వాళ్ళ ప్రభావం రాజకీయాల మీద గట్టిగా ఉండేది. ఇప్పుడు ఎంజి రామచంద్రన్, కరుణానిధి వీళ్ళంతా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే. రాజకీయాల్లోకి వచ్చారు, క్లిక్ అయ్యారు. జయలలిత కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి నటి, ఆమె కూడా క్లిక్ అయ్యారు. కానీ ఒక దశ దాటిన తర్వాత అది లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందే
కమలాసన్ కనపడుతున్నాడుగా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కమలాసన్ పార్టీ పోటీ చేయట్లే, ఒక్క సీటు కూడా ఇవ్వలే. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు డిఎంకే కూటమిలో ఉన్నాడు కమలాసన్, ఒక్క సీటు కూడా ఇవ్వలే. మీరు పోటీ చేయదలుచుకుంటే మా పార్టీ గుర్తు మీద మీ వాళ్ళని నిలబెట్టండి అన్నాను. అదేంటి అంటే ఎందుకంటే కమలాసన్ పార్టీ గుర్తు మీద నిలబడితే ఓడిపోతుంది ఖచ్చితంగా అనేది. సార్ మొత్తానికి కమలాసన్ ఒక్కడికైతే ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి రాజ్యసభకు పంపించారు, కానీ కమలాసన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఆ పార్టీకి ఎలాంటి సీట్ల కేటాయింపు జరగలేదు. సో అది ఆ రజనీకాంత్ పార్టీ పెడదామనుకుంటే వెనకపోయాడు. ఎందుకు వెనకపోయాడు? కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది, మోడీ గారి నుంచి సపోర్ట్ ఉంది, కానీ భయపడ్డాడు. ఎందుకంటే తన కళ్ళ ముందే చిరంజీవిని ఆంధ్రాలో చూశాడు కదా 2009 ఎన్నికలు, అప్పుడు ఏం జరిగిందో. సో రకరకాల సలహాలు తీసుకున్నట్టున్నాడు, రకరకాల సర్వేలు చేయించుకున్నట్టున్నాడు. తమిళనాడులో రాజకీయం మనకి క్లిక్ కాదనుకున్నాడు, సినిమా హీరోగానే ఉందాం అనుకున్నాడు. పార్టీ అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు రజనీకాంత్. రాజకీయాల్లో అంతకుముందు విజయకాంత్ కదా డిఎండికే, అతను కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక ఊపినట్టే ఉన్నాడు. తర్వాత కాలంలో ఆ పార్టీ ఇలా డిఎంకే కూటమిలో పొత్తులోకి వెళ్ళిపోయింది. ఆ పార్టీకి పెద్దగా ఏమి లేదు, అది కూడా క్లిక్ కాలేకపోయింది. విజయకాంత్ క్లిక్ కాలేకపోయాడు. సో అంటే స్టార్ హీరోల ప్రభావం ఎంతవరకు అంతవరకు. వాళ్ళు చూడటానికి జనాలు వస్తారు, వాళ్ళు మాట్లాడింది అని తప్పట్టు కొట్టారు. ఒక స్టార్ హీరో మన కాడికి వచ్చాడు అంటే ఆయన చూడాలనే ఆసక్తి జనాలు ఉంటుంది, కానీ వాళ్ళంతా ఓట్లేస్తారని గ్యారంటీ కాదు. విజయ్ సభలకి జనం వచ్చిన మాట నిజం, జనం రాబట్టే తొక్కిసలాట జరిగింది, కానీ అతను చూపించే ప్రభావం ఏముండదు. వాళ్ళంతా ఓట్లేసేవాళ్ళు కాదు. అందులో విజయ్కి చాలామంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారట, వాళ్ళ వల్ల ఓట్లు పడవగా. సో ఏదేమైనా అక్కడ మళ్ళీ స్టాలినే గెలవబోతున్నాడు అనేది ఇప్పటికైతే నాకున్న అంచనా. చూద్దాం, ఈవినింగ్ వరకు ఫలితాలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి తమిళనాడు ఎన్నికలు, ఆ సారథి పోలింగ్ జరిగిన తీరు, ఎంతమంది ఓటర్లు ఉపయోగించుకున్నారు ఏంటి అనేది చూద్దాం.